వీడియోలోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు చిరకాల కోరిక తీరబోతోంది. అయితే ఎటువంటి కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి, అలాగే కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇది వీరికి ఇబ్బందికర పరిస్థితులను తీసుకుని వస్తుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు చెప్పాలని, వారి సానుభూతి పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు కోరుకోరు. అలాగే ఉన్న విషయాన్ని కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. అలాగే మధ్యవర్తిత్వానికి కూడా ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి కొన్ని సందర్భాల్లో చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు. ఇక విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే, మీ చిరకాల కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన కోరిక ఏదైతే ఉందో, అంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితంలో ఒక పెద్ద కోరికనైతే కలిగి ఉంటారు. అంటే లైఫ్ సెటిల్ అవ్వాలని, లేకపోతే వివాహం వారు కోరుకున్న వ్యక్తితో కావాలని, లేకపోతే విదేశాలకు వెళ్లాలని, ఈ విధంగా రకరకాలుగా మీ పరిస్థితులను బట్టి మీకు కోరికలు అనేవి ఉంటాయి. అయితే ఆ కోరిక ఏదైనా సరే అది తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని, అంటే ఒక శుభవార్తని ఈ రోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఉద్యోగార్థులై ఉండి ఉద్యోగ అవకాశాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేశారు. ఇదివరకు కొన్ని సందర్భాల్లో మీకు అవకాశాలు వచ్చాయి, కానీ 100% సాటిస్ఫాక్షన్ ని అందించలేదు. అంటే పూర్తిగా సంతృప్తినైతే అందించలేదు. అయితే ఈ రోజు మీకు వచ్చేటటువంటి ఒక అవకాశం మీకు 100% సాటిస్ఫాక్షన్ ని అందిస్తుంది. అంటే అటువంటి ఒక మంచి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలైతే కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఉద్యోగస్తులై ఉండి మీరు చాలా కాలంగా మీ యొక్క కార్యాలయంలో చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు. కానీ మీ యొక్క కార్యాలయంలో ఏ ఒక్కరూ కూడా మీ శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నారు. మీ శ్రమను మీ యొక్క కార్యాలయంలో ప్రతి ఒక్కరూ గుర్తించాలని, మీకు గుర్తింపు దక్కాలని, పై అధికారులు కూడా మీ శ్రమను గుర్తించాలని ఆరాటపడుతున్నారు. అటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుంది. అంటే మీ యొక్క కార్యాలయం మీ వల్ల ఒక మంచి గుర్తింపునైతే పొందుకుంది. అయితే దాని కారణంగా ప్రశంసల వర్షాన్ని మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి, పై అధికారుల నుండి మీరు పొందుకుంటారు. ఈ విధంగా మీరు కోరుకున్న బలమైన కోరిక తీరుతుంది. అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు, అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారు కూడా పై అధికారుల నుండి దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే ఈ రోజు మీరు వినబోతున్నారు. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్ కోసం, అంటే ఆర్థిక పెరుగుదల కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆర్థిక పెరుగుదలనైతే మీకు రాబోతుంది. మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు.
అలాగే ఒక ఉద్యోగంలో కొనసాగుతూ ఇంతకంటే మంచి ఆఫర్ వస్తే బాగుండు అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు కూడా ఖచ్చితంగా మరొక ఆఫర్ను అయితే పొందుకోబోతున్నారు. అలాగే మీరు వ్యాపారస్తులై ఉండి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. దాని రిజల్ట్ ఏ విధంగా వస్తుందో అని మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి వారు కూడా చక్కటి రిజల్ట్ ని పొందుకోబోతున్నారు. వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పులు చేశారు. వినియోగదారులను ఆకర్షించే విధంగా మీ యొక్క వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్లబోతుంది. ఈ రోజు వ్యాపార భాగస్వాములతో కలిసి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేయాలని భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక చక్కటి భాగస్వామికి సంబంధించి మీరు ఒక ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి వ్యాపారస్తుల జీవితంలో కూడా సానుకూలమైన పరిణామాలు అయితే చూస్తారు. అలాగే కుంభరాశికి చెందిన వారు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా కానీ గత కొంతకాలంగా కానీ ప్రేమలో ఉన్నారు. పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలి అనేది మీకు ఉన్నటువంటి ఒక పెద్ద కోరిక. అటువంటి కోరిక కోసం మీరు ఈ మధ్య కాలంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించారు. కానీ వారి నుండి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాలేదని, అంటే వారు మీ యొక్క ప్రేమకు అంగీకారం తెలపలేదని నిరాశలో ఉన్నారు. అటువంటి వారికి కుటుంబ సభ్యుల నుండి పెద్దల నుండి ఆమోదం అయితే లభించబోతుంది. పెళ్లికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసుకుంటారు. ఈ విధంగా మీ కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు అవివాహితులై ఉండి, అంటే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, సంబంధాలు చూస్తున్నారు. అయితే పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలైతే మొదలు పెట్టారు. అయితే ఈ మధ్య మీకు వచ్చినటువంటి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయంటే మీరు ఏదో ఒక విషయంలో రాజీ పడాలి. అటువంటి సంబంధాలు మీ ముందుకు వస్తున్నాయి. కానీ ఈ రోజు వచ్చేటటువంటి సంబంధం అయితే మీకు చాలా సంతృప్తిని అయితే అందించబోతుంది. అంటే మధ్యవర్తుల ద్వారా కానీ లేదా బంధువుల ద్వారా కానీ ఈ సంబంధం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ సంబంధం ఓకే అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు అనుకున్న రిక్వైర్మెంట్స్ తో ఒక లైఫ్ పార్ట్నర్ మీ యొక్క లైఫ్ లోకి అతి త్వరలో రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ కొన్ని సందర్భాల్లో ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన వారు ఉన్నారో ఈ రోజు ఒక చక్కటి ఆఫర్ అయితే మీ ముందుకు రాబోతుంది. ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు. ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారికి మీ చిరకాల కోరిక ఈ రోజు తీరబోతుంది. అంటే మీ పరిస్థితులను బట్టి మీ కోరికలు ఏ విధంగా ఉన్నాయో ఆ కోరిక నెరవేరే అవకాశాలైతే మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది. అయితే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు సాధారణంగా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ జీవితాన్ని, ఆర్థిక జీవితాన్ని చూస్తే సాధారణమైన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే శని భగవానుణ్ణి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు. కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఆ విధంగా అస్సలు చేయకండి. శనిని నిత్యం స్తుతిస్తూ ఉంటే శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి చిరకాల కోరిక వారికి తీరబోతుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.